అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ చల్లపోతే. దయచేసి ఈ వీడియోని చిన్నపిల్లలు అలాగే మహిళలు చూడొద్దనే నా విన్నపం. ఎందుకంటే మనం మాట్లాడేది, మనం కౌంటర్ ఇచ్చేది శ్రీరెడ్డితోటి. అంటే శ్రీరెడ్డి నోరు తెరిస్తే పచ్చే బూతులు అందరికీ తెలుసు. అది ఏ భాష అయితే మాట్లాడుతుందో, ఎలాగైతే మాట్లాడుతుందో, నా మాట కానీ నా ఒక కౌంటర్ కానీ దానికంటే డబ్బులుగా ఉంటుంది. నేను అందుకే ప్రతిసారి శ్రీరెడ్డి మీద వీడియో చేసిన ప్రతిసారి కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ అలాంటి భాష ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దయచేసి ఈ వీడియో చూడొద్దనే చెప్తాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. దయచేసి మీకు అలాంటి భాష మీకు నచ్చకపోయినా, మహిళలకి నచ్చకపోయినా, డెఫినెట్గా నచ్చకపోతే దయచేసి ఇక్కడి నుంచే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోండి. ప్రాబ్లం ఏం లేదు. ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీరెడ్డి ఏదో మాట్లాడుతుంది, ఓచకోత అంటే ఏంటి అనే దాన్ని బట్టి అది మాట్లాడుతుంది. సరే, ఆవిడ ఏం మాట్లాడుతుంది వినేసి దానికి అర్థం ఏందో మనం చెప్పే ప్రయత్నం చేద్దాము. శ్రీరెడ్డి ఓచుకోత అంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు మాకు బాగా తెలుసు. చెన్నైలో ఈసీఆర్ రోడ్డు ఉంటుంది కదా, ఈసీఆర్ రోడ్లో అక్కడ నిలబడతావు కదా నువ్వు నైట్ టైంలో 500 తీసుకొని 5 వెళ్తావు కదా నైట్ అంతా, దాన్నే ఓచకోత అంటారు. అది సరిపోక అక్కడ ఈసీఆర్ రోడ్లో ఐటీ కంపెనీలు చాలామంది ఉంటారు, నీకు తెలుసు కదా. ఆ ఐటీ కంపెనీలో ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బాయ్లు వస్తుంటారు, స్విగ్గో జొమాటో ఇంకా రకరకాలుగా వస్తారు. వాళ్ళ దగ్గర 250 రూపాయలు తీసుకొని 5తో నువ్వు నైట్ అంతా చేస్తావే, దాన్ని ఓచుకోత అంటారు. శ్రీరెడ్డి నీకు బాగా తెలుసు కదా, ఈసీఆర్ రోడ్లో మనం చేసే వ్యాపారం ఏంది, మనం చేసే పత్తి వ్యాపారం ఏంది, మనం ఎంత తీసుకొని ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని గెస్ట్ హౌస్లకు మనం వెళ్ళాము, అన్నీ నీకు తెలుసు కదా శ్రీరెడ్డి. నువ్వు చేసి అదే దాన్నే ఓచకోత అంటారు. సరేనా? ఇంకా ఈ జూన్ 4th తర్వాత ఈ జూన్ 4th తర్వాత ఇప్పుడు 5 రోజుకి 500కి, ఈసారి ఒక 20 మందితో 30 మందితో 500కి, జూన్ 4 తర్వాత. అంతే కదా శ్రీరెడ్డి? అంతే కదా శ్రీరెడ్డి? చెప్పు, అంతే కదా? ఇంకా జూన్ 4th 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో సేవ్ చేసుకోండి. జూన్ 4వ డేట్ సేవ్ చేసుకోండి. మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఆ డేట్ను వాడు బుక్ చేసుకోవచ్చు. నెంబర్ ఇస్తుందంట. నెంబర్ ఇస్తే మీకు జస్ట్ 250 మహా అంటే గట్టిగా మాట్లాడితే 100 కూడా చేస్తుంది. ఏం ప్రాబ్లం లేదు, 100 కూడా చేస్తుంది. ఒకవేళ మీకు ఎవరైనా తెలియకపోతే చెన్నైకి రండి, నేను తీసుకొని పోతాను. ఈసీఆర్ రోడ్లో నైట్ టైంలో ఆనే ఉంటుంది, మెరీనా బీచ్లో అక్కడ తిరుగుతుంటుంది ఈసీఆర్ రోడ్లో. నాకు బాగా తెలుసు, చాలామంది తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. నా కస్టమర్స్ చాలామంది తెలుసు. నేను బ్యాంకింగ్లో వర్క్ చేస్తున్నాను, పలానా బ్యాంక్ అని మీరు చెప్పకూడదు కాబట్టి పలానా బ్యాంకింగ్ వర్క్ చేస్తున్నాను, పలానా బ్యాంకింగ్ సంబంధించిన వస్తుంటారు కస్టమర్స్, వాళ్ళు చెప్తుంటారు శ్రీరెడ్డి గురించి. ఈసీఆర్ రోడ్లో ఐటీ కంపెనీ కాడ మనకు తెలుసు అన్ని శ్రీరెడ్డి గురించి. ఎవడెవడైతే నువ్వు ప్రతిసారి అనబాకు, రకరకాలుగా ఉంది. నాకైతే హినోలు కూడా చూసేవాళ్ళు కూడా రకరకాలుగా ఉంటుంది అంటూ. సౌండే అబ్బో. తెలంగాణలో పారిపోయినా కూడా నువ్వే కదా, ఆ నుంచి పారిపోయి చెన్నైకి వచ్చింది నువ్వే కదా. ఆడ గట్టిగా తగులు సరిపడలేదని చెప్పి చెన్నైకి వచ్చి ఈసీఆర్ రోడ్లు బాగా. కానీ ఇంకా చెప్పు. ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను లంజికి నిలువెత్తు రూపం నవ్వు. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా
వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు. తెలుసు, మాకు బాగా తెలుసు. ఊచకోతకి డిక్షనరీ అయితే మాకు బాగా తెలుసు. నువ్వు చేసే పని మాకు బాగా తెలుసు. నువ్వేం పని చేస్తావో మాకు బాగా తెలుసు. 500 తీసుకొని 10 మందిని మగవాళ్ళని సాటిస్ఫాక్ట్ చేయటమే ఊచకోత అంటారు. ఆ ఒక్క టాలెంట్ అనేది నీ దగ్గర మాత్రమే ఉంది, నీకు మాత్రమే సొంతం. 500 తీసుకొని 10 మంది ఐటీ కంపెనీకి సంబంధించిన కుర్రోళ్ళతో నువ్వు వెళ్ళి వాళ్ళు చేస్తారే, అదే దాన్నే ఊచకోత అంటారు. ఇంకంతకంటే ఇంకేం చెప్తాను చెప్పు శ్రీరెడ్డి. ఊచకోత బాగా ఇప్పుడు చూస్తారు. వీళ్ళు తలుచుకుంటే నాకు సొంతోళ్ళు పరాయోళ్ళు, అల్లర్లు చేసిన వాళ్ళు, తిట్టిన అసలు దీనికి కడికి ఊడిపోతున్నా కానీ ఛే ఇంకా ఇంకా ఇబ్బందులు పెట్టినోళ్ళు, అవమానం చేసినోళ్ళు, రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు, నువ్వే పెద్ద రంకుదాని, రెడ్ బుక్ లో రాసుకున్నోళ్ళు, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా నా బొచ్చు ఏం కాదు. ఈ 5 సంవత్సరాల్లో మీ పీకలేని ఇంకేం పీకతారు నా బొచ్చు, లేకపోతే నీ బొచ్చు నువ్వు పీకేదాని అయితే, లేకపోతే నీ అన్న ఒకడు పీకేవాడైతే ఈ 5 సంవత్సరాల్లో పీకచ్చు కదా. మా బొచ్చు ఏమన్నా పీకారా మీరిద్దరు కలిసి? నువ్వేమన్నా బొచ్చు ఏమన్నా పీకావా? మీ అన్న ఏమన్నా బొచ్చు ఏమన్నా పీకాడా? లేకుంటే మీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా మా బొచ్చు గల ఏమన్నా పీకారా? ఏమీ లేదు. మీరు ఏం పీకలేరు. 5 సంవత్సరాల్లో పీకంది. ఇప్పుడు ఓడిపోయేటప్పుడు మీరు ఏం పీకతారు? ఓడిపోయిన తర్వాత ఏం పీకతారు? ఇంకా లేకపోతే ఇప్పుడు ఏం పీకతారు? నా బొచ్చులోది బొచ్చులోగా మాట్లాడుతున్నా. బొచ్చుదా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ మా పావులాబా ఏమవుతాడు అని. బొచ్చు ఏం కాదు, ఏం కాదు. ఓడిపోయినంత ఆయన ఓడిపోతే ఆయనకి బొచ్చు ఏం కాదు. ఆయనకి ఇంకో సినిమాలు చేసుకుంటాడు. ఆయన ఒక 5-6 సినిమాలు చేసుకుంటాడు, 10 సినిమాలు చేసుకుంటాడు, లగ్జరీ లైఫ్కి బతుకుతాడు. ఒకవేళ గెలిచాడు అనుకో, ఆయన డబ్బు మీద మోహం లేదు, డబ్బు సంపాదించాలని ఆశ లేదు. ఆయన గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడు. ఆయన పిఠాపురంలో ఉంటాడు, పిఠాపురంలో రాజకీయం చేస్తాడు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం చేస్తాడు. బొచ్చు ఆయనకి ఏమైంది? ఒకవేళ ఓడిపోయాడు అనుకున్నాము, నీ లెక్క నువ్వు అన్నట్టు ఓడిపోయిన అనుకున్నాము. బొచ్చు ఆయన ఏముంది? ఏం చక్కగా సినిమాలు చేసుకుంటాడు. మాకు కూడా సంతోషమే కదా, లగ్జరీగా బతికి మంచిగా బతుకుతాడు. మాకు కూడా మంచిదే కదా, సంతోషపడతాం కదా. బొచ్చు ఏమవుద్ది? ఏం కాదు నా బొచ్చు. ఎందుకో ప్రతిసారి చెప్పు, ప్రతిసారి పావలా పలానా బొచ్చులు. అది పావలా అయితే నువ్వు 10 పైసలకి 10 మంది కలిగలేదని నువ్వు. చాలా టెన్షన్ గా ఉంది. కూల్ రా, కూల్. తొందరగా June 4th వచ్చేస్తే, June 4th వచ్చేస్తే, June 4వ తేదీ వచ్చేస్తే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తారు అందరికి. అందరి చేత, అసలుకి ఆంధ్రలో ఉన్న కుర్రలు జన సైనికుల చేత, అందరి చేత మింగించుకుంటే నా తృప్తి కానీ ఆరదు, నా దోల కానీ ఆరదు అనే దానికి ఆతృత, ఆవేశం తట్టుకోలేకపోతుంది. June 4వ తేదీ వరకు అది ఎప్పుడు వస్తుందని ఆతృత వెయిట్ చేస్తుంది శ్రీరెడ్డి. అంతేనా కదా? చెప్పు తర్వాత. ఈసారి నా June 12th బర్త్డే మామూలుగా చేసుకో. నువ్వు ఆడుంటావు, నీగ్రో వాళ్ళు ఉంటావు చూడు, వాళ్ళది చాలా పొడుగు ఉంటుంది, వాళ్ళతో చేసుకో. జూన్ నీ బర్త్డే జస్ట్ అమేజింగ్ ఉంటుంది. ఇక్కడ మన ఎవరు చాలా మంది చిన్నగా ఉంటాయి, అక్కడ అనుకో చాలా పెద్దగా ఉంటాయి, చాలా పొడుగ్గు నల్లంగా రింగులు తిరిగి వంకలు ఉంటుంది. సరిపోయిందంతా. నువ్వు వాళ్ళ చేత బాగా చేయించుకో, సరేనా? వాళ్ళ చేత చేయించుకో బర్త్డే. నీకు ఎట్ట పాస్పోర్ట్ ఏదో ఉంటుంది కదా, నువ్వు ఆ కెన్యాకో లేకపోతే ఆ నీగ్రవులు ఉంటారు చూడు, నల్లంగా ఉంటారు చూడు నీగ్రవులు, వాళ్ళతో చేయించుకుంటుందంట. చూడు కావాలంటే. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా వాళ్ళతో నీగ్రవులతో.
నిఖిల్ వచ్చేసుకో సరేనా? జగనన్న 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 నన్ను మింగన్నా ఏంది ఎక్స్ప్రెషన్ అండి నన్ను మింగు. ఆయనతో కూడా మింగించుకోవాలని ఆశగా ఉందా నీకు శ్రీరెడ్డి? నాకు తెలుసు నువ్వు మింగించుకొని ఉంటావు. ఆయన వదిలిపెట్టేవాడు కాదు, ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను కూడా ఏం వదిలిపెట్టడం మాకు డౌటే. ఇంకా వదలొద్దన్నా 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 వదలొద్దు గట్టిగా పట్టుకొని శ్రీరెడ్డిని బాగా జూన్ 4 తర్వాత ఎట్ట ఖాళీగా ఉంటాడు కదా మీ అన్న. ఆయన పోయి బెంగళూరులోనో లేకంటే ముంబైలోనో యారో చెక్క బాగా గట్టిగా మింగించుకో సరేనా? దీనికంటే ఇంకేం మాట్లాడుతావు దీంతో? ఇది ఒక చెడిపోయింది, ఇది ఒక బజార్, దీనికంటే ఇంకేం మాట్లాడలేదు. జై హింద్.